హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మంతనాలు. కల్కి సినిమాటిక్ యూనివర్స్లో ఫస్ట్ మూవీ అయిన కల్కి 2898 AD రిలీజ్ అయ్యాక మనకి చాలా క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్గా మిగిలిపోయాయి. ఎండ్లో ఏమైంది, సుప్రీం యాస్కిన్కి ఏమైంది, కల్కి ఎవరు, అండ్ ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి, అండ్ కర్ణ క్యారెక్టర్ ఏంటి అని ఇలా చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉండిపోయాయి. ఇవాళ మనం ఇవన్నీ విషయాల గురించి మాట్లాడుకుందాం అండ్ డీప్గా అనలైజ్ చేద్దాం. వీటితో పాటు కల్కి యూనివర్స్లో నెక్స్ట్ మూవీస్లో ఏం అవ్వబోతుంది అని కూడా కొంచెం డిస్కస్ చేద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ భైరవ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. మూవీ చూసిన వాళ్ళందరికీ క్లియర్గా అర్థమైన విషయం ఏంటంటే భైరవ కల్కి కాదు బట్ కర్ణుడు అని. ఈ ట్విస్ట్ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని వందల వీడియోస్ చూసి ఉంటారు బట్ ఎక్కడ కర్ణుడు అయ్యే ఛాన్స్ ఉంది అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ అందరికీ వచ్చిన డౌట్ ఏంటంటే అసలు కర్ణుడు ఎలా తిరిగి వచ్చాడు, అతను చిరంజీవి కాదు కదా, ఆల్రెడీ మహాభారతంలో చనిపోయాడు కదా, అసలు కర్ణుడికి కల్కి భగవానుడికి ఉన్న లింక్ ఏంటి అని. ఇక్కడ ఒక డిస్టింక్షన్ ని నాగ్ అశ్విన్ బాగా వాడుకున్నాడు అండ్ మనం దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. అదే కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్. రెండు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్. వీటిని మీకు మన మూవీలో ఉన్న క్యారెక్టర్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అశ్వత్థామని తీసుకుందాం. అశ్వత్థామ మహాభారతం టైం నుంచి చనిపోకుండా బతికే ఉన్నాడు ఒక శాపం వల్ల. అలాగే మనం అనుకునే 7 చిరంజీవులు కూడా ఏదో ఒక శాపం వల్ల ఆర్ వరం వల్ల ఇప్పటిదాకా బతికే ఉన్నారు చనిపోకుండా. ఇదే కాన్సెప్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ అన్నమాట. అదే మీరు మన మూవీలో కర్ణుడిని తీసుకుంటే అక్కడ కర్ణుడు చనిపోయి ఇక్కడ వేరే మనిషిగా పుడతాడు అన్నమాట. ఇది కాన్సెప్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్. అంటే ఒక వ్యక్తి చనిపోయి మళ్ళీ పుట్టడం. ఈ చిన్న లాజిక్ తో నాగ్ అశ్విన్ ఒక పెద్ద పాండోరా బాక్స్ నే ఓపెన్ చేశాడు అని చెప్పాలి. ఎందుకంటే ఈ పాసిబిలిటీ వల్ల కర్ణుడు ఒక్కడే కాదు, మహాభారతంలోని చాలా క్యారెక్టర్స్ రీఇన్కార్నేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకి అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇలా మహాభారతంలో చనిపోయిన వాళ్ళు రీఇన్కార్నేట్ అవుతారు అని ఎక్కడా పురాణాల్లో చెప్పలేదే అని అందరూ అనుకోవచ్చు. నా ఎక్స్ప్లెనేషన్ చెప్తా వినండి. భగవద్గీత ప్రకారం పుట్టిన వారికి మరణం తప్పదు అండ్ మరణించిన వారికి జన్మము తప్పదు అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే అర్జునుడికి చెప్తాడు. అండ్ కల్కి పురాణంలో కూడా 7 ఇమ్మోర్టల్సే కాకుండా మిగిలిన దేవతలు కూడా వివిధ రూపాల్లో జన్మ ఎత్తి కల్కి భగవానుడికి సహాయం చేస్తారు అని కూడా ఉంది. సో చెప్పాలంటే ఇది ఫస్ట్ టైం కూడా కాదు, దేవతలు విష్ణుమూర్తికి సహాయం చేయడానికి వేరే రూపాలు ఎత్తారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రేతాయుగం గురించి మాట్లాడితే రాముడికి సహాయం చేసిన సుగ్రీవుడు సూర్యుడి అంశతో పుడతాడు. అలాగే మహాభారతంలో కూడా మనకి రకరకాలుగా దేవతల రూపాలు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యమరాజు రూపమైన యుధిష్ఠరుడు, ఇంద్రుడి అంశతో పుట్టిన అర్జునుడు, సూర్యదేవుడి అంశతో పుట్టిన కర్ణుడు, శివుని అంశతో పుట్టిన అశ్వత్థాముడు, వాయుదేవుడి అంశతో పుట్టిన భీముడు, వీళ్ళందరూ దేవతల యొక్క అంశ ఆర్ అవతారం ఆర్ రూపాలుగా పుట్టారు. ఇలాగే కలియుగంలో కూడా ఇదే సైకిల్ రిపీట్ అవుతుంది అండ్ మనకి మిగిలిన దేవతలు కూడా వివిధ రూపాల్లో రీఇన్కార్నేట్ ఆర్ కనిపిస్తారు అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే కర్ణుడు ఎందుకు వచ్చాడు భైరవ రూపంలో అని. ఎలా అయితే కృష్ణుడు అశ్వత్థామకి శాపం ఇచ్చి ధర్మం వైపు పోరాడడానికి అవకాశం ఇచ్చాడో అలాగే కురుక్షేత్రంలో అధర్మం వైపు ఉండి మరణం పొందిన కర్ణుడికి కూడా ఇలాగే ధర్మం వైపు పోరాడే అవకాశం ఇచ్చాడు అన్నమాట. దీంతో పాటు అందరికీ తెలిసిన సూర్యదేవుడు అండ్ ఇంద్రదేవుడు ఎప్పుడు ఎవరు గ్రేటెస్ట్ అని పోటీలు పడుతూనే ఉంటారు. ఇది అందరికీ తెలిసిందే అండ్ ఇది ప్రతి యుగంలో భూమి మీద కూడా రిపీట్ అవుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసి ఉంటే త్రేతాయుగంలో వాలి సుగ్రీవులు ఎప్పుడూ పోటీ పడుతూనే ఉంటారు. వీళ్ళలో వాలి ఇంద్రదేవుని అంశతో పుడితే సుగ్రీవుడు సూర్యదేవుని అంశతో పుడతాడు. అలాగే ద్వాపర యుగంలో కూడా అర్జునుడు ఇంద్రదేవుని కుమారుడైతే కర్ణుడు సూర్యదేవుని కుమారుడు. ఇలా ప్రతి యుగంలో ఈ పోటీని కొనసాగిస్తూనే ఉంటారు ఇంద్రదేవుడు మరియు సూర్యదేవుడు. ఈ కలియుగంలో కూడా మన మూవీ ఎండింగ్ లో అర్జునుడి గాంధీవం సుప్రీం యాస్కిన్ కి దొరుకుతుంది అండ్ అతను దాన్ని ఎత్తుతాడు కూడా. సో ఇంత పవర్ ఉన్న గాంధీవంతో పోరాడాలి అంటే కర్ణుడు రావాల్సిందే అండ్ అది కూడా భైరవ రూపంలో ఆ విజయ ధనస్సుని ప్రయోగించాల్సిందే. ఇవన్నీ చూస్తుంటే మనకు ఖచ్చితంగా ఫ్యూచర్ లో సుప్రీం యాస్కిన్ అండ్ భైరవ మధ్యలో పెద్ద ఫైట్ ఉండబోతుంది. వేర్ యాస్కిన్ గాంధీవంతో అండ్ భైరవ విజయధనస్సుతో ఒకరినొకడు ఫైట్ చేసుకుంటారు అని. ఇక్కడ నాగ్ అశ్విన్ భైరవ క్యారెక్టర్ ని కూడా చాలా బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేశాడు. మీకు గుర్తుంటే భైరవ బ్యాక్ స్టోరీలో క్యాప్టెన్ కి ఒక బాస్కెట్ లో దొరుకుతాడు. ఇది కర్ణుడు లైఫ్ స్టోరీతో కంపేర్ చేస్తే కర్ణుడు కూడా ఒక కపుల్ కి ఒక బాక్స్ లో దొరుకుతాడు. అలాగే ఈ మూవీలో క్యాప్టెన్ ఒక పైలట్ అన్నమాట. అదే మహాభారతంలో కర్ణుడు దొరికే ఫ్యామిలీ కూడా రథాలు నడిపే ఫ్యామిలీ. ఇలా చాలా ప్యారల్స్ ని మనకి ముందే ఇంట్రొడ్యూస్ చేస్తూ ముందుకు తీసుకెళ్లి ఎండ్లో అద్దరిపోయి రివీల్ చేశాడు నాగ్ అశ్విన్. సరే ఇదంతా కాదు, అసలు కర్ణుడిని వెనక్కి తీసుకురావడానికి కారణం ఏంటి? నాకు తెలిసి దీని ఆన్సర్ ఒకటే. మన ఓల్డ్ ఇతిహాసాస్ మన లైఫ్స్ లో చాలా ఇంపార్టెన్స్ తో ఉన్నాయి. వాటిని చేంజ్ చేయలేం అండ్ చేయకూడదు కూడా.
కానీ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అని ఎవరికి తెలియదు అండ్ ఇట్ ఈస్ అప్ టు అస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మన నాగ్ అశ్విన్ తెలివిగా ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాడు. నేను చెప్పినట్టు ఇందులో ఒక ప్రాబ్లం కూడా ఉంది. కర్ణుడు వచ్చాడు అంటే మహాభారతంలో చాలా క్యారెక్టర్స్ రీఇన్కార్నేట్ అయ్యే ఛాన్స్ ఉంది. నా ఒపీనియన్ లో ఓన్లీ కర్ణుడే ఎందుకు రీఇన్కార్నేట్ అయ్యాడు అని ఒక ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ మూవీస్ లో మనకి ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అందరికీ ఉన్న ఇంకో క్వశ్చన్ ఏంటంటే సుప్రీం యాస్కిన్ బ్యాడ్ గా అయినప్పుడు అసలు గాంధీవంని ఎలా ఎత్తాడు అని. దీనికి ఉన్న ఒకే ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే మూవీలో దీపిక కడుపులో నుంచి సీరం తీస్తున్న టైంలో ఓన్లీ ఒక్క డ్రాప్ వస్తుంది అండ్ దీపిక అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఆ ఒక్క డ్రాప్ ని యాస్కిన్ బాడీలోకి ఎక్కిస్తారు. సో దీపిక కడుపులో ఉన్నది దేవుడు కాబట్టి ఆ దైవత్వం ఆ డ్రాప్ లో ఉంది అండ్ ఆ డ్రాప్ ఇప్పుడు యాస్కిన్ బాడీలో ఉంది. అందుకే గాంధీవన్ని ఎత్తగలిగాడు అనేది నా ఒపీనియన్. ఇంకా ఈ మూవీలో సుమతి ఫ్యూచర్ ఏంటి అండ్ భైరవ ఫ్యూచర్ ఏంటి, కాంప్లెక్స్ లో అరెస్ట్ అయిన క్యాప్టెన్ ఏం చేస్తున్నాడు అండ్ దిశా పటానీ క్యారెక్టర్ సంగతి ఏంటి అని చాలా విషయాలు ఉన్నాయి అండ్ వాటికి కూడా మైండ్ బ్లోయింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పార్ట్ 2లో. నాకు ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేయాలని చాలా ఎక్సైటింగ్ గా ఉంది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. మీరు ఇక్కడ దాకా వీడియో చూసుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.